జర్మనీలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ట్యాప్ నుంచి హాట్ వాటర్ అలాగే కోల్డ్ వాటర్ వస్తాయన్నమాట. హాట్ వాటర్ రావడం కోసం బాయిలింగ్ కంటైనర్స్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడే వీళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు. సో, దానివల్ల మనకి ఏ టైంలోనైనా కానీ హాట్ వాటర్ అనేది వస్తది. వాష్‌రూమ్స్‌లో, కిచెన్స్‌లో అలా ప్రతి చోట అయితే మనకి ఈ ఫెసిలిటీ ఉంటదనమాట. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ఇలా వాటర్ పట్టేసుకొని మనం ఇలా తాగేయొచ్చని చెప్తారనమాట. అది కూడా ప్రతి ట్యాప్ నుంచి వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. అంత మంచినీళ్ళు ఉంటాయి అని చెప్పేసైతే వాళ్ళు మనకు గ్యారంటీ ఇస్తారనమాట. బట్ కాకపోతే ఏంటంటే మనకి కొంచెం డౌట్ ఉంటే తాగొచ్చా లేదా అని చెప్పేసి ఇలా మనకైతే ఫిల్టర్స్ దొరుకుతాయి. సో, ఇలా ఫిల్టర్స్‌లో వాటర్ పట్టుకొని అయితే మనం తాగేయొచ్చు. సో, మేమైతే ఈ బ్రీటా ఫిల్టర్ యూజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 5½ ఇయర్స్ నుంచి అయితే అది యూజ్ చేస్తున్నామనమాట. అండ్ అలాగే మనం ఎంత కన్జ్యూమ్ చేసామో అనేది కూడా మనకి ఇక్కడ మీటర్స్ ఉంటాయి. సో, హాట్ వాటర్ ఎంత కన్జ్యూమ్ చేసామో, కోల్డ్ వాటర్ ఎంత కన్జ్యూమ్ చేసామో దాన్ని బట్టి మనమైతే వాటర్‌కి పేమెంట్ చేయాలన్నమాట. సో, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.